ఈ రోజు వరకు తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్థానంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు విచ్చేసిన వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషము. ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి, శ్రీమతి విజయ నిర్మల గారికి, నరేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగు సినీ అభిమానులకి, పరిశ్రమకి, ప్రపంచానికి ఒక పండగ. ఈ సంవత్సరం మన లివింగ్ లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ గారు తేనె మనసులు లాంటి ఒక మైలురాయితో ఆయన సినీ జీవితాన్ని ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన ఒక నటుడుగా ఆదర్శం, ఒక నిర్మాతగా ఆదర్శం, ఒక ఒక దర్శకుడుగా ఆదర్శం, ఒక సామాజిక సేవకుడుగా ఆదర్శం, రాజకీయ నాయకుడిగా ఆదర్శం. ఆయన జీవితమే ఒక ఆదర్శం. ఈ యొక్క 50 సంవత్సరాల్లో ఇన్ని రంగాల్లో, ఇన్ని కోణాల్లో ఆదర్శంగా ఉంటూ అసలు భారతదేశ చరిత్రలో అభిమానులకి దశ కల్పించి ప్రజాసేవలో దించినటువంటి ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ దంపతులిద్దరూ ఆదర్శంగా ఉండి మా కుటుంబానికి, మన కుటుంబానికి, సినీ ప్రపంచానికి ఈ రోజున సంతోషంగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకెన్నో చిత్రాలు నటించి ఇంకా ఒక మైలురాయిగా ఈ సినీ పరిశ్రమలో వారు ఎప్పటికీ ఉండిపోవాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ వారి దీవెనలు అందుకుంటూ ధన్యవాదాలు. తేనె మనసులు 50 ఏళ్ల క్రితం ఇదే హైదరాబాద్ సారథి స్టూడియోలో స్టార్ట్ అయింది. 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం చాలా ఆనందం. కృష్ణ గారి అభిమానులు అయినందుకు అందరూ గర్వపడే రోజు ఇది. ప్రపంచంలో ఉన్న కృష్ణ గారి అభిమానులు అందరూ కూడా ఇవాళ ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కృష్ణ గారి అభిమానులు అవ్వడం, జీవితంలో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో విషయాల్లో ఆయనకి భయం అనేది తెలియదు. అలాగే దేనికైనా ఏదైనా చేయాలంటే వితిన్ మినిట్స్ డిసిషన్ తీసుకొని జీవితంలో ముందడిగేసిన ఆయన్ని చూస్తే ఎంతోమంది యూత్ అప్పట్లో ఇప్పట్లో ఇక ముందు కూడా ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ కృష్ణ గారు, విజయమ్మ గారు. ఈ కాంబినేషన్ అనేది తెలుగు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కాంబినేషను. ఇవాళ అభిమానులు అందరం కూడా ఎంతో గర్వంగా పడుతున్నాం. కృష్ణ గారి అభిమానులు అయినందుకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఆయనతో జర్నీ అనేది జీవితంలో ఒక ప్రతి ఒక్క అభిమానికి కూడా అది ఒక మరపురాంది, ఎప్పటికీ మర్చిపోలేంది. నిజంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే అభిమానులందరూ మేమంతా చాలా గౌరవంగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. అభిమానులకి, కృష్ణ గారి అభిమానులకి, మహేష్ బాబు అభిమానులకి, సుధీర్ బాబు అభిమానులు అందరూ ఉన్నారు. మాకు చాలామంది అభిమానులు ఉన్నారు. కృష్ణ గారిది ఏమిటంటే చాలా పసి హృదయం. ఆయన ఇన్ని సినిమాలు చేశారని కూడా ఆలోచించలేదు. ఆ బుక్ వచ్చినప్పుడు చూసి 50 సంవత్సరాలు అయిందా అనుకున్నారు. అంతేకాని నేను అంత అని ఎప్పుడూ అనుకోలేదు. పాలిటిక్స్ అస్సలు తెలియదు. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్స్ ఏమీ ఆయనకు తెలియదు. నిజంగా కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీకి చాలా గొప్ప నటుడు, చాలా మంచి వ్యక్తి. ప్రొడ్యూసర్, నిర్మాతలు డబ్బు లేకపోతే ఆపేస్తే ఖాళీగా ఉన్నప్పుడంతా వాళ్ళని పిలిచి షూటింగ్ పెట్టుకోమని చెప్పేవారు. అలా చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఒక్కళ్ళు కూడా లేరు. ఆ ఘనత కృష్ణ గారికి ఒక్కరికే దక్కింది. నిజంగా నేను కృష్ణ గారి భార్యనైనందుకు చాలా ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ 50 సంవత్సరాలుగా నన్ను అభిమానించి ఆదరించినందుకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒకసారి నా అభిమాని అయిన వాళ్ళు జీవితాంతం అభిమానిగానే ఉంటారేంటి మీకు అని ప్రెస్ అడిగితే అది నా అదృష్టం అని చెప్పాను. నన్ను అభిమానించడమే కాకుండా మా కుటుంబంలో నుంచి పరిశ్రమకు ఎవరొచ్చినా కూడా అందరినీ అభిమానించారు, ఆదరించారు.
ఈ రోజున విజయ నిర్మల గారు 45 చిత్రాలు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కడానికి మీ అందరి ఆదిభావనాలే కారణం. దానికి చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ నుంచి సెకండ్ జనరేషన్ నరేష్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాడు హీరోగా. చాలా పిక్చర్లలో యాక్ట్ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నరేష్ సక్సెస్ఫుల్ లైఫ్. తర్వాత రమేష్ యాక్ట్ చేసినంతకాలం మంచి సినిమాలు యాక్ట్ చేశాడు. రమేష్ని కూడా ఆదరించారు. ఇప్పుడు మహేష్ని సూపర్ స్టార్ చేసింది కూడా మీ అభిమానమే. తర్వాత థర్డ్ జనరేషన్ నుంచి ఫస్ట్ ఇప్పుడు నవీన్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. నవీన్ కూడా మీ ఆదరాభిమానాలు ఆశీర్వచనాలు కావాలి. ఇక చిన్నపిల్లలు గౌతమ్ ఆల్రెడీ యాక్ట్ చేశాడు. ప్రియాసన్ చరిత్ కూడా ఈ మధ్య మారుతి పిక్చర్లో యాక్ట్ చేశాడు నరేష్ కాంబినేషన్లోనే. నరేష్ మనం చెప్తున్నాడు చాలా బాగా యాక్ట్ చేశాడు, ఇంత లేడు. చాలా నాకు సంతోషం వేసింది వాడిని చూశానని చెప్పాడు. డెఫినెట్గా రాబోయే జనరేషన్లో కూడా మా ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళందరినీ మీరు ఆదరించి అభిమానించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వారు నాకు హీరో, మీరు